అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న AI-171 ఎయిర్ ఇండియా విమానం రన్వే వదిలిన కొన్ని క్షణాల్లోనే కుప్పకూలిపోయింది. ఆ సమయంలో పైలట్ల నుంచి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్కి అత్యవసర ప్రమాద పరిస్థితిని ఎదుర్కొంటున్నామనే విషయాన్ని రేడియో కమ్యూనికేషన్ ద్వారా మేడే అనే పదాన్ని 3 సార్లు చెప్పినట్లు పౌర విమానయాన శాఖ వర్గాల ద్వారా తెలుస్తోంది. మైడెర్ అనే ఫ్రెంచ్ పదానికి అర్థం సాయం చేయండి అని. ఇదే మేడే కాల్గా వాడుకలో ఉంది. పైలట్ల నుంచి మేడే అనే ఒక్క సంకేతమే వచ్చిందా, ఇంకేదైనా సంభాషణ జరిగిందా అనే విషయాల్ని తెలుసుకునేందుకు దర్యాప్తు బృందాలు దృష్టి సారించాయి. ఇవన్నీ నిక్షిప్తమయ్యే బ్లాక్ బాక్స్ పైన చర్చ కేంద్రీకృతమైంది. రెస్క్యూ పూర్తయిన వెంటనే బ్లాక్ బాక్స్ ను వెలికితీసి DGCA లేదా విమాన ప్రమాదాల దర్యాప్తు సంస్థ AAIB ల్యాబ్ కు పంపిస్తారు. ఇక్కడ మెమరీ డేటా డీకోడ్ చేస్తారు, ఆడియో డేటాను తీస్తారు, రాడార్ ATC లాగ్స్ తో అనుసంధానిస్తారు. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కొంత సమయం పడుతుంది. విమాన ప్రమాదాలు జరిగిన తర్వాత విచారణ సమయంలో కీలక పాత్ర పోషించేది బ్లాక్ బాక్స్. దీనివల్లనే అసలు విమాన ప్రమాదం ఎలా జరిగిందనేది తెలుస్తుంది. విచారణ అధికారులు ఈ బ్లాక్ బాక్స్ పైనే ఆధారపడుతుంటారు. బ్లాక్ బాక్స్ అనేది ఇప్పటికే ఎన్నో విమాన ప్రమాదాలకు సంబంధించి స్పష్టమైన వివరాల్ని బయటపెట్టింది. దర్యాప్తు బృందానికి తమ పని తేలికవడంలో ఈ బ్లాక్ బాక్స్ ఎంతగానో ఉపయోగపడుతుంది. విమానం ప్రమాదానికి గురైందంటే అందుకు సంబంధించిన కారణాలు బ్లాక్ బాక్స్ ద్వారానే వెలుగు చూస్తాయి. బ్లాక్ బాక్స్ అంటే ఇది నలుపు రంగులో విమానంలో ఉండే ఓ పెట్టె అనుకుంటే పొరపాటే. ఇది ఆరెంజ్ రంగులో ఉంటుంది. ఎయిర్పోర్ట్ నుంచి విమానం టేకాఫ్ అయిన తర్వాత నుంచి ప్రతి విషయం కూడా ఈ బ్లాక్ బాక్స్ లో రికార్డ్ అవుతుంది. ప్రతి సంభాషణతో పాటు విమాన పారామీటర్స్ ఎప్పటికప్పుడు ఇందులో రికార్డ్ అవుతుంటాయి. ఒకవేళ విమానం ప్రమాదం జరిగితే అధికారులు ముందుగా బ్లాక్ బాక్స్ కోసం ప్రయత్నిస్తారు. సాధారణంగా విమాన ప్రమాదం జరిగిన సమయంలో మంటలు చెలరేగిన సమయంలో అన్ని ఖాళీ బూడిదవుతుంటాయి. ఆ సమయంలో నారింజ రంగులో ఉన్న ఈ బ్లాక్ బాక్స్ ను గుర్తుపట్టేలా సులభంగా ఉంటుంది. అయితే బ్లాక్ బాక్స్ కు ఆరెంజ్ కలర్ ఉంటుందంటున్నారు ఏవియేషన్ అధికారులు. ఈ బాక్స్ విమానం వెనక భాగంలో అమరుస్తారు. ఇందుకు ఓ కారణం లేకపోలేదు. ఈ బ్లాక్ బాక్స్ ను ప్రతికూల వాతావరణంలో కూడా దృఢంగా ఉండేలా డిజైన్ చేస్తారు. అధిక ఉష్ణోగ్రతల్ని తట్టుకునేలా, నీటిలో మునిగినా ఎలాంటి డేటా తొలగిపోకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకునే దీన్ని డిజైన్ చేస్తారు. ఒకవేళ రాడార్ సిగ్నల్స్ అందని సమయంలోనూ బ్లాక్ బాక్స్ మాత్రం పనిచేస్తూనే ఉంటుంది. విమానం ప్రమాదం సమయంలో ఇందులో ఉండే పైలట్, ఇతర ప్రయాణికులు ఎలాంటి విషయాలు మాట్లాడారు, పైలట్ ప్రమాదం జరిగిన సమయంలో ఎలాంటి సహాయం కోరారు వంటి విషయాలు ఇందులో నమోదవుతాయి. విమానం ఒకవేళ క్రాష్ అయినప్పటికీ వెనక భాగం పెద్దగా ధ్వంసం కాదు. అందుకే బ్లాక్ బాక్స్ ను అక్కడ అమరుస్తారు. విమానంలో అమర్చే ఈ బ్లాక్ బాక్స్ లో 2 కీలక పరికరాలుంటాయి. ఒకటి ఫ్లైట్ డేటా రికార్డ్, మరొకటి కాక్పిట్ వాయిస్ రికార్డర్. ఫ్లైట్ డేటా రికార్డర్లో విమానానికి చెందిన పూర్తి వివరాలు నమోదవుతాయి. విమానం ఎంత ఎత్తులో ప్రయాణిస్తుంది, ఎంత ఇంధనం ఉంది, ఇంజిన్ కు సంబంధించిన విషయాలు, పారామీటర్ల సమాచారం, విమాన కదలికల్ని ఎప్పటికప్పుడు రికార్డు చేసి ఉంచుతుంది. విమాన పైలట్ ల్యాండింగ్ గేర్ ఎప్పుడు వేశారు, గేర్ వేయడంలో ఏమైనా జాప్యం జరిగిందా అనే విషయాలు తెలుస్తాయి. ఇక కాక్పిట్ విషయానికి వస్తే ఇందులో విమాన పైలట్ వాయిస్ రికార్డు అవుతుంది. పైలట్ సంభాషణ నుంచి ATCతో మాట్లాడిన ప్రతి విషయము రికార్డు చేస్తుంది. అందుకే విమాన ప్రమాదం జరిగినప్పుడు దర్యాప్తు చేసే అధికారులు దీనిని ఆధారంగా తీసుకుంటారు. ప్రమాదం జరిగినప్పుడు ప్రాథమికంగా వివరాలు తెలుసుకున్నా పూర్తి దర్యాప్తు కోసం బ్లాక్ బాక్స్ ను ఆధారంగా చేసుకుంటారు. దీని ద్వారా అసలు విషయాలు బయటకొస్తాయి. ప్రమాదం జరగడానికి అరగంట ముందు ఏం జరిగిందనేది కీలకం. ప్రమాదం జరిగే సమయంలో పైలట్ ATCకి ఏమైనా తెలిపారా, ఎలాంటి విషయాలు మాట్లాడారు అనే విషయాలు రికార్డ్ అవుతాయి. ప్రమాదం జరిగిన తర్వాత బ్లాక్ బాక్స్ లభ్యమైన తర్వాత డీకోడ్ చేస్తారు. బ్లాక్ బాక్స్ 13 గంటల పాటు నిడివి ఉన్న డేటాను రికార్డ్ చేస్తుంది. బ్లాక్ బాక్స్ అనేది ఎలక్ట్రానిక్ పరికరం. బ్లాక్ బాక్స్ షూ బాక్స్ పరిమాణంలో ఉంటుంది. ఇందులోని లోపలి భాగంలో థర్మల్ బ్లాక్ ఉంటుంది. మెమరీ బోర్డుల్ని ఇందులో ఉంచుతారు. విమానం లేదా హెలికాప్టర్ వేగం, ప్రయాణిస్తున్న ఎత్తు, వాయుపీడనం సహా గగనయానానికి చెందిన 88 కీలక పరిమితులతో పాటు కాక్పిట్లో సాగే సంభాషణల్ని నమోదు చేస్తుంది. ప్రమాదం జరిగినప్పుడు దానికి కారణాల్ని గుర్తించడం ద్వారా భవిష్యత్తులో అలాంటివి పునరావృతం కాకుండా చూడటానికి ఈ డేటా కీలకమవుతుంది. వాణిజ్య, సైనిక లోహ విహంగాల్లో వీటి ఏర్పాటు తప్పనిసరి. ఆస్ట్రేలియా శాస్త్రవేత్త డేవిడ్ వారెన్ 1960లో తొలుత బ్లాక్ బాక్స్ రూపొందించారు. బ్లాక్ బాక్స్ లోని రికార్డింగ్ టేపులు దెబ్బతినకుండా లేదా కాలిపోకుండా బాక్స్ కవర్ చాలా బలంగా ఉంటుంది. స్టీల్ లేదా టైటానియంతో దీన్ని తయారు చేస్తారు. బ్లాక్ బాక్స్ 1000 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద కూడా 1 గంట వరకు సురక్షితంగా ఉంటుంది. ఇది సముద్రపు ఉప్పు నీటిలో లేదా 6000 మీటర్ల లోతు వరకు ఉన్న ఇతర ప్రదేశాల్లోనూ చెడిపోదు. విమానం సముద్రంలో కూలినా దానిని గుర్తించడానికి సిగ్నల్ ఇచ్చే ఏర్పాటు బ్లాక్ బాక్స్ లో ఉంటుంది. టెస్టింగ్ దశలోనే బ్లాక్ బాక్స్ ను గంటకు 750 కిలోమీటర్ల వేగంతో కాంక్రీట్ గోడకు ఢీకొట్టిస్తారు. 2.5 టన్నుల బరువును 5 నిమిషాల పాటు బాక్స్ మీద ఉంచుతారు. ప్రమాదం తర్వాత టెక్నికల్ ఆపరేషన్ బృందాలు బ్లాక్ బాక్స్ లో నమోదైన విషయాల్ని అధ్యయనం చేస్తాయి. బ్లాక్ బాక్స్ నుంచి లభించిన సమాచారం ఆధారంగా పరిశోధకులు విమాన ప్రమాదానికి కొన్ని గంటల ముందు ఏం జరిగిందనేది సీన్ రీక్రియేట్ చేస్తారు. ఈ ప్రాసెస్ లో ఏదైనా సమస్య గుర్తిస్తే చెక్ చేస్తారు.
1960లో ఆస్ట్రేలియాలోని విమానానికి మొట్టమొదటి బ్లాక్ బాక్స్ బిగించారు. ఇండియా 2005 నుంచి విమానాల్లో బ్లాక్ బాక్సులు ఉండటం తప్పనిసరి చేసింది. బ్లాక్ బాక్స్ సాధారణ బరువు 4.5 కేజీల వరకు ఉంటుంది. ఇందులో 4 భాగాలు ఉంటాయి. ఈ సాధనాన్ని స్థిరంగా ఉంచడానికి చాసీ లేదా ఇంటర్ఫేస్, నీటిలో బ్లాక్ బాక్స్ ఆచూకీని తెలిపే అండర్ వాటర్ లొకేటర్ బీకన్, ప్రమాదాన్ని తట్టుకుని నిలబడే క్రాష్ సర్వేయబుల్ మెమరీ యూనిట్. దీన్ని స్టెయిన్లెస్ స్టీల్ లేదా టైటానియంతో తయారు చేస్తారు. తీవ్ర వేడి, శీతల వాతావరణం, నీరు కూడా దీన్ని ఏమీ చేయలేదు. సర్క్యూట్ బోర్డులు, వాటిపై చిన్నపాటి రికార్డింగ్ చిప్లు ఈ బ్లాక్ బాక్స్ లో ఉంటాయి. I'm totally shaken by the incident that has happened today near Ahmedabad airport. Very tragic and very, very horrific. And even till now, I have to say I'm in a state of shock. When the event happened, I was in Vijayawada doing the review of that airport and attending one state program. But the moment I got to know this incident happened, I wanted to be here physically at the site, try to find out more about what happened and what needs to be done. And also Honorable PM has called me and also told me to be there at the site and also look into the operations which is going on right now. And right now, if you ask me, I can only think about the passengers, their families, what they might be going through, and especially the civilians also who are there near the crash site. A lot of relief effort has been done already, right from Indian Army, NDRF, state police, medical departments, including aviation concerned departments. Everyone has attended immediately. The fire department, to the best of their abilities, they have been functioning here and doing the rescue operations. And we still have to find out the numbers. I don't want to put any wrong numbers to you, so we still have to go through the numbers. And my condolences, my prayers, my thoughts with the families of the bereaved. And we are trying to extend all the help that can be done. And even our Honorable Home Minister is also coming to inspect the site right now. He will be coming here. We'll go through another round of inspection. We'll talk to some of the people who are here and all the teams that are here. And then we are having one meeting at the Circuit House. Annex. So we will be discussing some more things there. Maybe once we go through all these discussions, I can give you some more information. But if you ask me, then I'm just thinking about the families and the passengers who are there. It's a great loss. इसमें जो ट्रैवल कर रहे थे, Yes, it is. और उसमें It is very ब्रिटिश नेशनल्स थे और वो सब. very sad to know that Vijay Rupani ji, Chief Minister, was also there, and like you're mentioning, other nationals were also there, children were also there. I would only say that each and every life is precious to us. Each and everyone is a very important person to us. So it's an incident which has shaken the nation also. Everyone has expressed their grief. सीरियसली इस घटना को लिया जा रहा है क्योंकि इतनी टेक्नोलॉजी होने के बावजूद इस तरह की घटना होना तो वो एक अपने आप में बड़े सवाल खड़े हैं. Yes. I'll only give one line to what you have asked right now. We are going to do a fair and thorough investigation. We are not going to spare anyone. We are not going to leave any stone unturned. We will do properly according to the protocol, and we are going to go to the depth of why this incident has happened. That much I can tell you now. बस अभी इतना. Thank you.